మకర రాశి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా మీకు ఆరోగ్యం సహకరిస్తుంది. ముఖ్యమైనటువంటి పనుల్లోపట కొంత వేగం పెరుగుతూ ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్యన సహకారం పెరుగుతూ ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు ముందుకు కొనసాగి మీకు కొంత ఆనందాన్ని కలగజేస్తాయి. మకర రాశి వారు ఈరోజు నవగ్రహాలకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి ఈ రాశి వారికి రోజు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయపరంగా కొంత తగ్గే అవకాశం ఉంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆలోచించి ఖర్చు చేయండి. చిన్ననాటి మిత్రులను కలిసే అవకాశం ఉన్నది. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఉద్యోగ రంగం లోపట శుభవార్తకు సంబంధించిన పనులు ముందుకు వెళ్ళినట్టు తోటివారితోని వింటారు. దానివల్ల మీకు కొంత ఆనందం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమం లోపట పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుంభరాశి వారు ఈరోజు మహాలక్ష్మి అయి నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ బంధువుల ద్వారా ఆహ్వానాన్ని అందుకొని విందు వినోదాల్లోపట పాల్గొంటారు. ధనపరంగా కొంత కలిసి వచ్చిన ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారు ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరి అయి నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని అమ్మవారికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.